ఆర్టీసీలో త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తోందన్నారు. విశాఖ ద్వారక బస్ స్టేషన్లో డోర్ టు డోర్ కార్గో సర్వీస్ను ప్రారంభించిన మంత్రి గత 5 ఏళ్లలో ఆర్టీసీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని, వాటిని అధిగమించి సంస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డోర్ డెలివరీ క్యాంపెయిన్ ఈ రోజు నుండి ఎక్కువ డోర్ డెలివరీలన్నీ కూడా క్యాంపెయిన్ చేసి స్టేట్ వైడ్ గా ఈ రోజు మంత్రివర్యులు అందరూ కూడా అక్కడ ఇవ్వండి. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అయ్యో లేకపోతే ఆ రోజున్న నాయకుల యొక్క పలుకుబడితో అగ్రిమెంట్లు చేసుకున్నా కూడా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాని మీద పునర్సమీక్ష జరుగుతూ ఉంది. ఏదైనా ఆస్తి తప్పుదారిన ఎవరన్నా కాజేసింటే లేకపోతే ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇది కేవలం ఈ ఆస్తులంతా ప్రభుత్వానికి ప్రజలే కాబట్టి అవి సంరక్షించుకునే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఉచిత బస్సు గురించి చాలా మంది సోదరులు అడుగుతా ఉన్నారు. గత ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పెన్షన్లు ఇచ్చాం, స్కిల్ సెన్సెస్ జరుగుతూ ఉంది, ఉచిత ఇసుక ఇచ్చాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న 2-3 కార్యక్రమాల ఉచిత బస్సు కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే రోజుకి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో కూడా ఈరోజు కర్ణాటకలో ఉచిత బస్ సర్వీస్ ఇస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చే రోజుకి ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా సంసిద్ధంగా